ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఇప్పుడు మనము సమాన బుద్ధితో సమానమైపోయి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇక బుద్ధి ఏదైతే మనం అదైతాం. నేను మనిషిని, నేను సన్యాసిని, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను ఉద్యోగస్తుని, నేను వ్యాపారస్తుని, అంతా బుద్ధితో మమేకం అయిపోయి వ్యవహారం చేసి స్వప్నానికి వెళ్ళిన తర్వాత స్వప్నంలో ఆ బుద్ధి వృత్తులతో విహారం చేస్తాం. ఆ విహారం చేసి నా తత్ర రథ నా రథయోగ నా పంథానో భవంతి అంతా సృష్టి చేసుకుంటాం అన్నమాట. ఆ సృష్టి చేసుకొని వ్యవహారం అంతా జరిగిన తర్వాత మళ్ళీ సుషుప్తికి వెళ్తాం. ఇది క్రమం. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఆ సుషుప్తిలో బుద్ధి నిద్రపోతుంది. ఆ బుద్ధితో పాటు మళ్ళీ దేహేంద్రియాలు కూడా అంతా లయం అయిపోతాయి. ఆ లయం అయిపోయిన తర్వాత బుద్ధిలో ఏమవుతుందంటే మనకు జాగ్రత్త అవస్థలో కోటి ఇబ్బందులు ఉంటాయి. కోటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం సర్వవ్యాపకులం. ఈ శరీరం ఇబ్బంది, ఈ మనసు ఇబ్బంది అని కాదు కదా. మన సృష్టిలో ఎన్ని జీవరాశులు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మన ఇబ్బందులే కదా. అంటే అన్నిటితో తాదాత్మ్యాన్ని పొందున్నాం కదా ఏకకాలంలో. అయితే కోటాను కోట్ల ఇబ్బందులు ఈ ఒక్క శరీరాన్ని చూసినా కానీ పొద్దున్నే లేచినప్పటి నుండి ఎవరిని చూసినా అంతా బిజీ 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 బిజీ. ఏం బిజీ అంటే ఎవరు బిజీ వాళ్ళకి, ఎవరి వ్యస్తత వాళ్లకు. ఉద్యోగస్తుడికి ఉద్యోగంది, వ్యాపారస్తుడికి వ్యాపారంది, రాజకీయం చేసేవాడికి రాజకీయంది, రైతులు చేసేవాళ్ళు రైతులకు కోటి వృత్తులు, కోటి రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మరి ఈ వ్యవహారం ఉంది కదా. శరీరానికి అన్నం కావాలా, ఉండడానికి తిండి కావాలా, ఉండడానికి మళ్ళీ ఇల్లు కావాలా, ఇదంతా పెద్ద వ్యవహారమే ఉంది కదా. మళ్ళీ దీంతో తృప్తి పొందలేదు కదా మనిషి. పైన పోటీలు పెట్టుకొని వాటిలు కట్టినట్టు నేను కట్టాలా, వాడు సంసారం చేసినట్టు నేను సంసారం చేయాలా. ఇక అంత పోటీలు, అంతా పెద్ద పోటీల ప్రపంచం అన్నమాట. ఇక దీంట్లో వ్యస్తం అయిపోయి అలిసిపోయి శరీరాన్ని పడేసి స్వప్నానికి వెళ్తే స్వప్నంలో మనకి ఎంతో కొంత మనకు ఈ జాగ్రత్తలో ఉన్న టెన్షన్లు ఉండవు. జాగ్రత్తలో ఎన్ని ఇబ్బందులు వరకు ఘోరమైన ఇబ్బందులు ఉంటాయి కదా. ఆ ఇబ్బందులలో చాలా వరకు ఇబ్బందులు తగ్గిపోయి కొంచెం తగ్గుతుంది. అయ్యా ఆ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ వృత్తులను కూడా నిరోధం చేసుకొని, అంటే బుద్ధి మొత్తం నిద్రపోయి వృత్తులు గిత్తులు లయం అయిపోయి అది సుషుప్తికి వెళ్ళిపోతుంది. ఏది? బుద్ధి. అది ఎత్ర సుప్తో నకంచన కామం కామైతే నకంచన స్వప్నం సుషుప్తి. అంటే జాగ్రత్త లేని స్వప్నం లేని ఒక ఆ స్థితికి వెళ్ళేప్పటికీ ఆ స్వప్నంలో ఎంతో కొంచెం బాధలు ఉంటాయి కదా, ఆ బాధలు కూడా తగ్గిపోతాయి. అక్కడ ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది ఆ సుషుప్తిలోని ఆనందము అది ఇంచుమించు అది ముక్త పురుషునితో సమానంగా ఉంటుంది. ముక్త పురుషుడికి ఏమీ ఉండదన్నమాట, ఆనందంగా ఉంటాడు అక్కడ, ఆనందంగా ఉంటాడు అన్నమాట. అయితే మరి ఇక్కడ ఈ ఆనందం ఉంది కదా, దీన్ని సుషుప్తి ఆనందం అంటారు. సుషుప్తి ఆనందం అంటారు. అసలు ఈ ఆనందం అనేది ఎట్లా వస్తుంది అంటే బుద్ధికి సంబంధించింది. ఆ బుద్ధి జాగ్రత్త అవస్థలో అన్ని ఇబ్బందులు పడి చాలా అలసిపోయి చాలా కష్టాలు పడి మరి స్వప్నావస్థలో కొన్ని ఇబ్బందులు పడి ఆ సుషుప్తి అవస్థలో నిద్రలో అన్నీ మరిచిపోయి ఒక ఆనందానుభూతి బుద్ధికి వస్తుంది కదా. ఆనందానుభూతి బుద్ధికి వస్తుంది కదా. పొద్దున్నే లేవగానే బుద్ధి అనుకుంటుంది, ఆహా నేను హాయిగా నిద్రపోయినా, ఎన్ని సమస్యలు నిన్న జాగ్రత్త అవస్థలా, ఎన్ని సమస్యలు నిన్న స్వప్నావస్థలా ఇవన్నీ పోయేసి హాయిగా నిద్రపోయినానని బుద్ధి అంటది కదా. అది బుద్ధికి మనకు తేడా లేదు కాబట్టి నేనే అంటున్నాం, నాకే ఆనందం ఉందని మనం. ఆ ఆనందం అనేది బుద్ధిది, మనది కాదు. అది బుద్ధిది అన్నమాట. అందుకని ఆనందమయ కోశం అన్నాడు దాన్ని. ఆనందమయ కోశం అన్నాడు. ఇంకోటి స్వామీజీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. మూలా విద్యని సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు నిరసించారు. సుషుప్తి అవస్థ మూలా విద్య అన్నారు. అది మూల విద్య. ఇప్పుడు అజ్ఞానం, బుద్ధి యొక్క అజ్ఞాన స్థితి కదా.
బుద్ధి యొక్క ఏమీ తెలియని స్థితి. అయితే అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బుద్ధి ఈ సాంఖ్యులు ఏమంటారు అంటే గుణసామ్యం అంటారు. అంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సత్వగుణము రజోగుణము తమోగుణం వైషమ్యంగా ఉంటాయి. వైషమ్యంగా ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా శరీరం ఉండండి, ఇప్పుడు వాతము పిత్తము శ్లేష్మము వైషమ్యంగా ఉన్నదనుకో, ఏదో దుకాణం పెట్టేస్తుంది శరీరం. పిత్తం ఎక్కువన్నా పెడుతుంది, శ్లేష్మం ఎక్కువన్నా పెడుతుంది, వాతం ఎక్కువన్నా పెడుతుంది. సమానంగా ఉన్నదనుకో మనకు శరీరం ఉండి కూడా లేనట్టు అనిపిస్తుంది. శరీరం ఉండి కూడా లేనట్టు అనిపిస్తుంది. అది ఎక్కడ మనకు ఇబ్బందికరమైనటువంటి స్పర్శ ఉండదు శరీరంలో. శరీరంలో ఎట్లయితే వాత పిత్త కఫాలు సమానంగా ఉన్నప్పుడు అది ఎట్లయితే అస్పర్శం అంటే మనకి ఎక్కడ ఇబ్బందికరమైన స్పర్శ శరీరం అనుభవానికి రాదో, ఆ విధంగానే ఈ సత్వ రజస్ తమో గుణం ఉంటుంది కదా, ఆ వైషమ్యం అనేది మనకు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉంటుంది. ఆ సుషుప్తి అవస్థపటికి వైషమ్యం పోయి సత్వరజస్తమ గుణాలు సమానం అయిపోతాయి. దాన్ని ప్రళయం అంటారు. దాన్ని బుద్ధి ప్రళయం. దాన్ని ఏమంటారు? బుద్ధి ప్రళయం అయింది. ఎక్కడ పోయిందంటే ప్రళయం అయింది. అది బుద్ధి ప్రళయం అయింది. అది మళ్ళా కొంతసేపటికి ఏమవుతుందంటే మళ్ళీ వైషమ్యం వస్తుంది. దాంట్లో మళ్ళీ వైషమ్యం వస్తుంది. ఆ వైషమ్యం వచ్చేప్పటికి మళ్ళీ మెలకు వస్తుంది. అట్లా ఆ నిర్మాణం అట్లుంది. ఆ నిర్మాణం సహజంగా అట్లా ఉందన్నమాట. ఎట్లయితే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య, రాత్రి ఎట్లయితే మనకు సూర్యచక్రానికి సూర్యుడి వ్యవహారం ఉంది కదా, అది ఎట్లయితే నిర్మాణం అయిందో ఈ భూమి తిరుగుతూ ఉంటే అట్లా ఏర్పడుతుంటాయి కదా, ఆ విధంగానే ఇది సహజంగా అట్లా ఉందన్నమాట. సృష్టి వ్యవస్థ అట్లా ఉందన్నమాట. ఆ సత్వగుణము రజోగుణం దాన్ని అవ్యాకృతం అంటారు. దాన్ని అంటే వికృతి. ఇప్పుడు ప్రకృతేర్ మహాన్ తతో అహంకార తస్మాత్ షోడశకస్తు గణ తస్మాదపి షోడశకాత్ పంచభ్య పంచభూతాని. ప్రకృతేర్ మహాన్, ప్రకృతి అంటే ఇదే. ఆ సుషుప్తి అవస్థలో మనం ఆ బుద్ధి ఎట్లుందంటే తన ప్రకృతిలో ఉంది, తన మూలతత్వంలో ఉంది. అది ప్రకృతి. తెల్లారిన తర్వాత ఆ ప్రకృతేర్ మహాన్ బుద్ధి అవుతుంది. అదే బుద్ధి అవుతుంది. అప్పుడు మళ్ళీ వికృతి అయింది. వికృతి అనమాట. ఇది అవ్యాకృతం. ఏమి వికృతి ఎత్ర నవిద్యతే అవికృతి తస్య భావ అవ్యాకృతం. ఓకే. అంటే సుషుప్తిలో ప్రకృతిలో ఉండిపోయి తర్వాత ప్రకృతిలో ఉండి కాదు, ప్రకృతి అయిపోతుంది. లేచిన వెంటనే వికృతిలోకి వచ్చేసి అది సుషుప్తిలో అవ్యాకృతం అయ్యి మళ్ళీ మెలుకున్నప్పటికీ వికృతి అయిపోతుంది. అది బుద్ధి అవుతుంది. బుద్ధి అవుతుంది. అట్లా అన్ని బుద్ధులు అంతే. ఇక మొత్తం సమస్త సృష్టిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయో బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతం అంతా సుషుప్తి అయ్యేప్పటికీ అవి అవ్యాకృతం అయిపోతాయి, మూల ప్రకృతి అయిపోతుంది అనమాట. మూల ప్రకృతి అయిపోతుంది అనమాట. అది వేరు. అది వేరు. ప్రకృతి వికృతించే స్తోత్రాలకు సంబంధించింది అది. ఇక్కడ ఏంటంటే అవ్యాకృతం అంటే వికృతి కాని తన స్వరూపం అట్లుంది. మూల స్వరూపంలో ఉంది. బుద్ధి, మన బుద్ధి మూల స్వరూపంలో ఉంది. అన్ని బుద్ధులు శక్తులు మూల స్వరూపంలో ఉంటాయి. అయితే మనకు ఆ బుద్ధి చూపిస్తే ప్రపంచం కనబడుతుంది, బుద్ధి చూపించకపోతే ప్రపంచం కనబడదు. మనం ఇప్పుడు కనబడని స్థితిలో ఉన్నాం. కనబడని స్థితిలో ఉన్నా అంటే ఉండి లేని స్థితిలో ఉన్నమాట. మోక్ష పురుషుడు ఎట్లా మోక్ష ప్రపంచం అంతా ఉన్నా కానీ అతనికి ప్రపంచం లెక్క కనబడదు. సర్వం కల్విదం బ్రహ్మ దేహానా నాస్తి కించన అని అంత ఆత్మస్వరూపాన్ని ఎట్లా చూస్తారో ఈయన కూడా అట్లా. ఇంకా భవిష్యత్తులో సుషుప్తిని గురించి చెప్పబోతాడు విశేషంగా. అప్పుడు దాని సుషుప్తిని మొత్తం ఆపరేషన్ చేసేస్తారు అక్కడ. అందుకనే అక్కడ మనకు శుభ్రంగా మనకు మరి ఆ సుషుప్తిలో మనకు తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. హృదయం అంటే బుద్ధి. ఆ బుద్ధికి జాగ్రత్త అవస్థలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, స్వప్నావస్థలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ దాటుకొని తీర్ణోహితదా సర్వాన్ శోకాను,
జాగ్రత్త అవస్థలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలు ఉంటాయి కదా, అవి ప్రధానమంత్రిని వదిలిపెట్టాయి, పండితులను వదిలిపెట్టాయి, ఎవరిని సామాన్యుని కూడా వదిలిపెట్టాయి కదా అవి. అవన్నీ పోతాయి మనకు అప్పటిక. అన్ని ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలన్నీ దూరం, అంటే శరీర సంబంధించిన జబ్బులు తెలివయి, మనసుకు సంబంధించిన కామక్రోధాదులు తెలియయి. ఈ బయట మరి ఈ దోమలు గుట్టింది తెలియదు, ఈగలు గుట్టింది తెలియదు. ఆ తర్వాత ఈ ఎండాకాలం వానకాలం చలికాలం అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఏది అన్ని దుఃఖాలన్నీ ఇవి ఆయ తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. హృదయ సంబంధమైన దుఃఖాలన్నీ మనకు దూరం అవుతాయి. జాగ్రత్త అవస్థల బుద్ధి మనం అయి ఉన్నాం కాబట్టి బుద్ధితో పాటు మనకి ఇబ్బందులు ఉన్నాయి. సుషుప్తి అవస్థలో ఆ బుద్ధికి సంబంధించిన అన్ని పోయినాయి కాబట్టి ఈ మూడు లేకుండా తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్తారనమాట. ఇంకో మాట ఎట్లా చెప్తారంటే సలిల ఏకో ద్రష్ట, సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మ ముందు వస్తుంది అది. సలిల ఏకో ద్రష్ట. సలిల ఏకో ద్రష్ట అంటే ఏంటంటే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు నిరవయవ పదార్థం అంటారు వీళ్ళు, నిరవయవం. ఎందుకంటే భూమి ఉందనుకోండి, ఆ భూమి పరమాణువులుగా ఉంటుంది. దాంట్లో సూర్య ప్రతిబింబం పడింది అనుకోండి, ఎన్ని పరమాణువులు ఉన్నాయి అన్ని ప్రతిబింబాలు ఉంటాయి. భూమి స్వచ్ఛంగా ఉన్నా ఉంటాయి, స్వచ్ఛంగా లేకపోయినా ఉంటాయి. స్వచ్ఛంగా ఉంటే సూర్య ప్రతిబింబం స్వచ్ఛంగా పడుతుంది. పృథ్వీ పరమాణువులు స్వచ్ఛంగా ఉంటే సూర్య ప్రతిబింబం స్వచ్ఛంగా పడుతుంది. అస్వచ్ఛంగా లేకపోతే పడుతుంది, అస్వచ్ఛంగా ఉంటుంది. అస్వచ్ఛంగా ఉంటుంది కానీ ఉందా లేదా. కానీ ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని ప్రతిబింబాలు అయిపోయినాయి. ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని ప్రతిబింబాలు అయినాయి అన్నమాట. అదే నీళ్ళన్నీ ఒక సముద్రంలో కలిపేసినాం అనుకోండి, నీళ్ళన్నీ ఒక సముద్రంలో కలిపేసినాం అనుకోండి, సముద్రం అంతా సూర్యుడు వస్తే ఒకటే ప్రతిబింబం కనబడుతుంది. కానీ దాంట్లో ఎన్ని జలబిందువులు కలిసినాయో అన్ని ప్రతిబింబాలు కనబడతాయి. అందుకని దాన్ని నిరవయవ పదార్థం అంటారు. దాన్ని నీళ్ళను ఒకటే ప్రతిబింబం కనబడుతుంది. ఆ విధంగా జాగ్రత్త అవస్థల్లోనేమో ప్రతిబింబాలు అనేకమైనవి. నీ బుద్ధి ఒకటి, నా బుద్ధి ఒకటి. ఇక సృష్టిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయో అన్ని బుద్ధులైనవి. అన్నిట్లా అన్ని రకాలుగా మనం అనుభూతి పొందుతున్నాం. బ్రహ్మదేవుడిగా అనుభూతి ఉంది, ఇంద్రుడిగా అనుభూతి ఉంది, పశువు పక్షి క్రిమి కీటక 84 లక్షల జీవరాశుల అంతఃకరణాలు ఉన్నాయి కదా, బుద్ధి ఉంది కదా. ఆ బుద్ధే పరమాణువులు అనుకోండి. ఇక వాటిపైన దాని లోపల బయట మనం ఉన్నాం కదా, సూర్య ప్రతిబింబం పైనుండి పడుతుంది కానీ దాని లోపలికి పోతుందో పోదో, అది అద్దం లోపలికి పోదో కనబడుతుంది. కానీ మనమేమో బుద్ధిలో ఓతప్రోతమై ఉన్నాం కదా, లోపల బయట అంత ఓతప్రోతం అన్ని బుద్ధులలో ఉన్నాం కదా, ఒక్క బుద్ధిలే కదా, అన్ని బుద్ధులలో ఉండి జాగ్రత్త అవస్థలో అన్నీ అయినా మనం అన్నీ అయినాం. నిద్రావస్థలో ఏమవుతుందంటే ఈ బుద్ధులన్నీ నీళ్ళు, ఈ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధులు నీళ్ళ ప్రతిబింబాలు అనుకోండి. ఇక నీటి చుక్కలు అనుకోండి. ఆ నీటి చుక్కలన్నీ కలిసి ఒక సముద్రం అయితే ఎన్ని ప్రతిబింబాలు అయితే అప్పుడు ఒకటే ప్రతిబింబం. ఒకటే ప్రతిబింబం ఉన్నప్పుడు ఇంకేముంది, వేరు లేదు కదా. వేరు ఉంటే నువ్వు వేరు. ఇప్పుడు నీ బుద్ధిలో ఆత్మ ఉంది, నా బుద్ధిలో ఆత్మ ఉన్నది. నీ బుద్ధులు ఉండేది నేనే, నా బుద్ధులు ఉండేది నేనే. కానీ నాకు రెండుగా కనపడుతున్నాయిగా, బుద్ధులు వేరైనాయి కదా. కానీ సుషుప్తిలో బుద్ధులు వేరు లేని కారణాన్ని ఒకటే. సలిల ఏకో ద్రష్టాద్వైతం. భిన్నం అనేది లేదు. భిన్నం అనేది అద్వైతో భవతి. సలిల ఏకో ద్రష్ట అద్వైతో భవతి. మంచి పాయింట్ స్వామి, మంచి పాయింట్. సరేలే ఏకోద్ర అంటే సముద్రంలో ఒకటే ప్రతిబింబం ఎట్లుండో సుషుప్తిలో అట్లుంటుంది. జాగ్రత్త అవస్థకు వచ్చేప్పటికి ప్రతిబింబాలు భిన్నంగా కనబడతాయి. కాబట్టి బుద్ధే కదా అనేక ప్రతిబింబాలను చూస్తుంది, భిన్నంగా కనబడుతుంది అన్నమాట. అనేకాన్ని చూపించే బుద్ధి నిద్రపోయింది కదా, అనేకాన్ని చూపించే బుద్ధి ఎత్ర అన్యదివస్య తత్ర అన్యత్ పశ్యేత్, అన్యత్ జిఘ్రేత్, అన్యత్ రసయేత్, అన్యత్ వదేత్, అన్యత్ శృణుయాత్, అన్యన్మన్వీత, అన్యత్ స్పృశేత్, అన్యత్ విజానీయాత్. మెలుకున్న తర్వాత ఈ ప్రపంచం భిన్నంగా బుద్ధి భిన్నంగా చూపిస్తుంది కాబట్టి భిన్నంగా కనబడుతుంది.
ఆ బుద్ధి లయం అయిపోయింది కాబట్టి భిన్నత్వం చూపించేది లేదు. ఇక లేదు, భిన్నత్వం చూపించేది లేదు, లేదు. ఇక లేనప్పటికీ ఏముంటుంది, ఇక మనమే కదా ఉండేది. మన స్వరూపం ఎందుకు చాలా చాలా విశాలంగా చెప్తారన్నమాట. సుషుప్తి అవస్థ చాలా విశాలంగా ఉంటుంది అది. ఎందుకంటే అది ఇంచుమించు మోక్షానికి దానికి అంతే కదా. అంతే. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే సుషుప్తే మోక్షావస్థ అంటారు. ఇక సుషుప్తే మోక్షావస్థ. అక్కడ ఏమున్నది, ఏమైనా బంధం ఉన్నదా? ఏ బంధం లేదు కదా. కాబట్టి సుషుప్తే మోక్షావస్థ. అందుకు ఆయన మూలా విద్య నిరసన చేశాడా? సుషుప్తే మోక్షావస్థ అంటారు. మోక్షావస్థ అన్నాడు. కానీ సుషుప్తిలో మోక్షావస్థ అయితే ఎట్లుంటుందంటే, సుషుప్తిలో మోక్షావస్థ అంటే ఇప్పుడు ఒకసారి మనకు మోక్షం కలిగింది అనుకోండి, అంటే బుద్ధి నేను కాదని తెలిసిపోయింది అనుకోండి. బుద్ధి నేను కాదు, సమానస్సన్. మనం అజ్ఞానాలు ఉన్నప్పుడు బుద్ధితో సమానమైపోయి ఉన్నాము. మనకు జ్ఞానం కలిపోయింది, బుద్ధి వేరు నేను వేరు అని తెలిసిపోయింది. ఈ సర్వం కల్విదం బ్రహ్మ నేహ నాస్తికించన అనేది తెలిసిపోయింది. ఎక్కడ చూసినా పరమాత్మ స్వరూప జ్ఞానం కలిగింది. కలిగితే అప్పటికు ప్రపంచానికి చూస్తేనేమో లేచినట్టు నిద్రపోయినట్టు, పొద్దున్నే లేచి స్నానం చేసినట్టు, టిఫిన్లు చేసినట్టు, అన్నం తిన్నట్టు ప్రపంచానికి కనబడ్డా తాను మాత్రం తినడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యపశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరం కలిసి ఏదో వ్యవహారాలు చేస్తున్నాయి. నేను మాత్రం అసంగుని అని తన అసంగ స్వరూపంలో ఉంటాడు అని మనకు జ్ఞాని ఉంటాడు. కానీ సుషుప్తిలో ఉండి లేచినవాడు, మామూలుగా జ్ఞానం లేనివాడు సుషుప్తి నుండి లేచిన తర్వాత అది ఎందుకు ఉంటుంది? శరీరమే నేను అనుకుంటాడు, అంతా నేను అనుకుంటాడు, అన్నీ నేను అనుకుంటాడు అన్నమాట. అందుకనే మనము ఇక సుషుప్తే మోక్ష స్వరూపం కదా అనుకొని ఇక నిద్రపోయి నిద్రాభ్యాసం చేసినాం అనుకో అయ్యగారు, ఇక అది సంభవం కాదనమాట. నిద్రాభ్యాసం చేసిన కొంతమంది సుషుప్తిలో ఉన్న, మరి ఆ సుషుప్తిలో స్వరూపమే మన స్వరూపం అన్నప్పుడు సుషుప్తిలో ఉండి అనుభవించాలిగా. జాగ్రత్తలో ఉండి అయితే అనుభవించడానికి లేదు, స్వప్నంలో ఉండి అనుభవించాలని లేదు. సుషుప్తిలో ఉండి మోక్ష స్వరూపాన్ని చూడాలంటే ఇప్పుడు తినాలి నిద్రపోవాలి, ఇంకేముంది అది? అది అట్లా కొంతమంది చేస్తారన్నమాట. అట్లాంటి ఉపదేశకులు ఉన్నారు, ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. తర్వాత ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, మనకు మృత్యోరూపాణీతి అన్నాడు కదా. కథమాత్మేతి యోయం విజ్ఞానమే ప్రాణేషు హృద్యంచ దోతి పురుష స సమానస్సన్నుభవ లోకావను సంచరతి ధ్యాయతీవా లేలాయితీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి మృత్యోరూపాణి అన్నాడు. మృత్యోరూపాణి అన్నాడు. సరే, మృత్యోరూపాణి అంటే మృత్యు రూపాలు ఏంటంటే మనకు శరీరము, ఇంద్రియాలు. కానీ మనకు స్వప్నంలో శరీరము, ఇంద్రియం లేకపోయినా, శరీరాలు, ఇంద్రియాలు లేకపోయినా మనం వాడు ఇబ్బందులు పడుతున్నట్టు అనుభవానికి ఉందిగా. నవ్వుతున్నాము, ఏడుస్తున్నాము. జక్షతో ఏనుగులతో కలిసి పోతున్నట్టు, జక్షత అంటే ఏనుగుల గుంపు ఉంటుంది, ఏనుగుల గుంపుతో కలిసి ఏనుగులతో పాటు మనం కూడా పోయినట్టు జక్షతు. మరి ఉతేవ స్త్రీభి సహమోదమాన, స్త్రీలతోటి మోదమానం చేసినట్టుగా. మరి అంతకుముందు వచ్చింది కదా, అందరు ఫంక్షన్లలో కూర్చొని మంచిగా పాటలు పాడుకున్నట్టు, ఆడుకున్నట్టు, పబ్బులల్లో ఎగిరినట్టు, దూకినట్టు, ఆనందం అనుభవించినట్టు, నట్టు బోల్టులు ఉన్నాయి కదా. ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు డేంజర్ అనమాట, అర్థం చేసుకోవాలా. అందుకని నట్టు అని పెట్టినాడు ఆడ. అట్లని ఇవ అన్నాడు అనమాట. జక్షదివ, జక్షద్ ఉతైవ స్త్రీభి సహమోదమాన జక్షదుతైవాపి భయాని పశ్యన్. అందుకే అంతకుముందు కూడా చెప్పిండు, లేలాయతీవా ధ్యాయతీవా లేలాయతీవా. మరి ధ్యాయతి అంటే తానే వ్యవహారం చేస్తున్నట్టుగా, లేలాయతి చపలంగా ఉన్నట్టుగా. ఇదంతా ఉంది కదా, ఇవ శబ్దం అన్నమాట. అది ఇవ అంటే వలే, ఇవంటే వలే. ఆ విధంగానే స్వప్నంలో మనము చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ చేస్తున్నట్టుగా ఉంటుంది, చెయ్యం అన్నమాట. మనం చూస్తాం అంతే. ఆడ మనం కేవలం చూసే వాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు.
జాగ్రత్తలో కూడా అంతే కదా. జాగ్రత్త అంతే, స్వప్నం అంతే, సుషుప్తి అంతే, మూడు అదే. దాని వికారాలే బుద్ధి వికారాలు. బుద్ధి మనం అనుకున్నాం కాబట్టి మన వికారాలని భ్రమ కలుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ ఏమైందంటే మృత్యో రూపాణి అన్నాడు కదా. మృత్యు రూపాలైనటువంటి శరీరాన్ని, ఇంద్రియాలు అంటే ఇప్పుడు కర్మ చేసేది శరీరం అంత, మనస్సు శరీరం అంతా కలుసుకొని చేస్తే కదా. అనుభవించేటి కూడా ఇవే కదా. మృత్యు రూపాలు అయితే దూరం అయినాయి కరెక్టే స్వప్నంలో, కానీ మృత్యువు దూరం అయిందా? మృత్యు కాలేగా, మృత్యు రెడీగా అట్లే ఉంది. అది మృత్యువు దూరం అయిందా? కాబట్టి ఈ మృత్యువు అనేది మనల్ని వదిలిపెట్టలేదు. మనల్ని అంటే ఆత్మ మనల్ని వదిలిపెట్టలేదు. మృత్యు రూపాలు శరీరము, ఇంద్రియాలు దూరం అయినాయి, అవి మేము ఒప్పుకుంటున్నాం. మృత్యు రూపాలు అవి, కానీ మృత్యు ఉంది కదా. మృత్యు ఎక్కడ వదలలేదు కదా. మృత్యు ఉంది కదా. మరి సుషుప్తిలో లేదు కానీ స్వప్నంలో విషయం చెప్తున్నాడు. మృత్యు అనేది ఆ మృత్యు ఉన్నది కదా. అంటే ఇప్పుడు ఆ మరణం అనేది ఉంది కదా. ఇప్పుడు మరణం అనేది ఉంటే, మృత్యు అంటే దాన్ని మరణం అంటారు. మృత్యు అంటే మరణం. ఆ మృత్యు అంటే దాని పేరు కర్మనే మృత్యు. అంతే. ఇప్పుడు కర్మ వస్తే శరీరం వస్తుంది, శరీరం వస్తే చావాల్సి వస్తుంది. చావడం అంటే ఒక రకం చావు కాదు కదా. భార్యతో చావాలా, పిల్లలతో చావాలా, అన్నిటితో చావడమే కదా. నేను చస్తున్నాడు పొద్దునుండి పుట్టి నుండి చచ్చినాక ఎన్ని కోట్ల సార్లు చచ్చిపోతారో ఈ మనిషి. ఈ చావు ఉంటుంది కదా, ఇది కర్మ ఉన్న చోటనే సంభవం అవుతుంది. కర్మ ఉన్న చోటనే సంభవం అవుతుంది అన్నమాట. చావు అంటే కష్టాలు సంభవం అవుతుంది. మరి ఒకవేళ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ శరీరము, ఈ తర్వాత ఇంద్రియాలు ఒకవేళ మనకు స్వప్నావస్థలోకి రాలేదనుకో, మృత్యు రూపాలు పోయినాయి, కానీ మృత్యు ఉన్నది కదా. అంటే నైయాయికుల దగ్గర ఎట్లుంటుందంటే, నైయాయికుల దగ్గరనేమో 8 ఉంటాయి ఆత్మధర్మాలు. బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మం. ఈ 8 అన్నమాట. వాళ్ళే ఇటు ప్రశ్న ఎత్తుతూ ఉన్నారు. నైయాయికుల ప్రశ్న ఇది. ఈ మృత్యు అనేది ఉంది కదా, ఈ మృత్యు అంటే ధర్మాలు అంటే పుణ్యపాపాలు కదా. మరి పుణ్యపాపాల మరి జడం ఎట్లా చేస్తుంది? చైతన్యం మీద చేయాలా? జడం ఎట్లా చేస్తుంది? పుణ్యం పాపం జడం ఎట్లా ఈ భూమి పాపం చేస్తుందా, పుణ్యం చేస్తుందా? నీళ్లు, అగ్ని, నీళ్లు, వాయువు, ఆకాశం, పంచభూతాలు పుణ్యపాపాలు చేస్తాయా? మరి వాటి మీద మందికి ఎందుకు ఎడుతున్నావు? శరీరం పంచభూతాత్మకం కదా. ఆ విధంగా బుద్ధితో ప్రకృతి నిర్మాణమైంది కదా. మరి జడానికి నువ్వు కర్తృత్వాన్ని ఎట్లా అంటగడతావు? నువ్వు ఆ జడమేనా? ఇప్పుడు గడపార తంతాన్ని తవ్వుకోలేదు కదా, పార తంతాన్ని తవ్వుకోలేదు కదా. స్వాహ అన్నప్పుడు తెద్దుండి సుఖసువాలతో నెయ్యేస్తూ తంతాన్ని వేసుకోలేదు కదా. వేసేవాడు ఒకడు ఉండాలి కదా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్సాత్ ఆయుష్యముగ్రం ప్రతిపించ శుగ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని మంత్రాలు చెప్పుకుంటా చేస్తుంటావు కదా. మరి అది నువ్వు చేయకపోతే చెయ్యి. అది యజ్ఞోపవీతం చెయ్యి 2గా చెయ్యి చేసుకుంటాయా? అవి జడ పదార్థాలు కదా అవన్నీ. నువ్వు పొద్దున్నే లేచినప్పటి నుండి నువ్వు ఒంటిట్లో చేసిన పనులు కానీ, బయటకు వేసిన ఆఫీసులో చేసిన పనులు కానీ, ఏం పని చేసినా కానీ ఈ శరీరము, ఇంద్రియాలు జడాలు కదా. జడం ఎట్లా చేస్తుంది? జడానికి కర్తృత్వం ఎట్లుంటుంది? కాబట్టి ఇవన్నీ ఆత్మలోనే ఉంటాయి. బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మాలన్నీ ఆత్మలే ఉంటుంది. మరి భూమికి ఏమి ఇచ్చ ఉంటుంది? నీళ్ళకి ఏమి ఇచ్చ ఉంటుంది? అది జడం అయిపోయా. నేను చెప్పిన 8 ప్రకృతిలో ఏది ఉండవు. బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మాలు ఈ ప్రకృతిలో ఎక్కడ ఎత్తుకో. మొత్తం ప్రకృతి 25 తత్వాలు సాంఖ్య దర్శనంలో ఎక్కడ లేవన్నమాట. మరి లేని దానికి మీరు అనవసరంగా ఏదో మృత్యో రూపాణి, పుణ్యం చేసేది బుద్ధే, పాపం చేసేది బుద్ధే, శరీరం ఇంద్రియాలు కలిసి చేస్తాయి కాబట్టి ఆ పుణ్యం పాపం బుద్ధికి సంబంధించిందే కానీ అది నాకు సంబంధించింది కావని ఇట్లెందుకు చెప్తారా ఆ జనాలంతా? వాళ్ళు నిజమే అనుకుంటారు కదా. అదంతా ఆత్మకు సంబంధించింది. చావడము, పుట్టడము, చేయడము, పుణ్యపాపం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మృత్యువు. ఆ పుణ్యపాపం జడం చేయదు, చైతన్యమే చేస్తుంది. ఆ చైతన్యం ఏంటంటే సృష్టిలో ఉండేది ఒకటే ఆత్మ. అంటే మనం ఆత్మనే కర్త అవుతుంది, ఆత్మనే భోక్త అవుతుంది. అన్నీ ఏమేమి ఉన్నాయో చెప్పినవి అన్నీ
జ్ఞానం ఉన్న దాంట్లోనే ఉంటుంది, సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేష. ఇప్పుడు భూమి ఏం సుఖ దుఃఖం అనుభవిస్తుంది? అది నీళ్లు అగ్ని గాలి వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు ఏం సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి? ఏమైనా అనుభవించినట్టుందా? ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెడతాము, మంట పెడతాము, ఆ గిన్నె ఏడుస్తుందా? మరి ఏడవాలి కాదు, నన్ను మంట మండిపోతుంది. ఏవో కూరగాయలను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాము, మరి దానికి బాధ కలిగితే నాకు చలి పెడుతుంది, నువ్వు లోపల ఎందుకు పెడుతుంది గొడవ చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఈ పంచభూతాలలో ఎక్కడైనా సుఖం కానీ దుఃఖం కానీ ఇచ్ఛ కానీ ద్వేషం కానీ ప్రయత్నం కానీ ధర్మం కానీ అధర్మం కానీ ఎక్కడన్నా నీకు ప్రత్యక్షంగా అనిపిస్తుందా? అనుభవానికి వస్తుందా? ఇట్లుండగా అంటే స్టార్టింగ్లో బుద్ధితో తాదాత్మ్యం చెందాను నేను, బుద్ధిగా అయ్యాను అన్నందుకు ఇదంతా కూడా ఈ కర్తృభోకృత్వాలు కూడా మన మీద ఎత్తేస్తున్నాడు. చెప్పమంటున్నాడు, ఎక్కడైనా ఉంటే చూపించమంటున్నాడు, చూపించమంటున్నాడు. అది కరెక్టే కదా, మరి పెద్ద పాయింటే కదా వాళ్ళు అనేది చాలా బ్రహ్మాండమైన పాయింట్, పెద్ద పాయింటే కదా. అందుకనే వాళ్ళు ఏమంటారంటే ఈ మృత్యు పుట్టేది సచ్చేది కూడా ఆత్మనే తప్ప అది అసలు మీరు అనవసరంగా ప్రకృతి మీద దుద్ది దాన్ని బదనాం చేస్తున్నారు, ఒకటి బుద్ధి అని అదని ఇదని ఇదనంట. అంటే సరేనయ్యా, ఈయనేమంటారు, ఒక మాటకు వస్తే నీదే కరెక్ట్ అనుకో, ఓ మాటకు వచ్చింది అనుకో, సరే నీదే కరెక్ట్ అని అనుకో, నీదే కరెక్ట్ అని అనుకో, నీదే కరెక్ట్ అనుకో. మరి నీదే కరెక్ట్ అన్నప్పుడు మనకు మోక్షం ఎట్లా వస్తుంది అయ్యి ఉండంగా? అవును, మరి అదే మనకి స్వరూపం అయితే, అదే మన స్వరూపం అయితే వదిలే సమస్య లేదు కదా. ఇక మోక్షానికి ఎందుకు అని బ్రహ్మచర్యం ఎందుకు, గృహస్థం ఎందుకు, వానప్రస్థం ఎందుకు, సన్యాసం ఎందుకు, ఋగ్వేదం ఎందుకు, యజుర్వేదం ఎందుకు, సామవేదం ఎందుకు, అథర్వణం ఎందుకు, యజ్ఞాలు ఎందుకు, దానాలు ఎందుకు, తపస్సులు ఎందుకు, ఈ అసలు మానవ జన్మ ఎందుకు, ఈ గొడవలు ఏంటివి ఇవన్నీ? మీరు అవైదికులు అవుతారు, మీరు అవైదికులు అవుతారు, అంతే కదా. మరి అవైదికులు కదా. అది ధర్మం. ఒకవేళ మరి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాలు 7 కూడా ఆత్మస్వరూపమే అయితే అది వదలడానికి వీల్లేదు. అది వదలడానికి వీలు లేనప్పుడు అత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహీతి అని యాజ్ఞవల్కుడు ఎందుకు అడిగిండు, జనక చక్రవర్తి ఎందుకు అడిగిండు? ఈయన చెప్పడానికి ఎందుకు అనుకున్నాడు? అసలు మోక్షమే లేనప్పుడిగా, ఇక మోక్షం అనేది లేనప్పుడు సోహం భగవతే సహస్రం దదామి అతవూర్ధం విమోక్షాయ బ్రూహీతి అన్నాడు కదా ముందే. మరి ఇక మోక్షమే లేనప్పుడు అతవూర్ధం ఎందుకు చెప్పడం, అడగడం ఎందుకు, ఆయన 1000 వరహాలు ఇవ్వడం ఎందుకు, ఈయన సరే నేను చెప్తాను అనడం ఎందుకు? ఇదంతా గొడవే ఉంది, లేదు కదా. అయితే ఇంకొకటి విషయం, సరే ఇది ఇట్లా ఉండని ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఈ కర్తృత్వం క్రియ ఉన్న చోటనే కర్తృత్వం ఉంటుంది, క్రియ ఉంటేనే కర్తృత్వం ఉంటుంది. క్రియ అనేది మూర్త పదార్థాలలో సంభవం అవుతుంది. ఆత్మ అమూర్తం, అది వ్యాపకము. దాంట్లో క్రియ ఎట్లుంటుంది, అది కర్తృత్వం ఎట్లా వస్తుంది దాంట్లోకి? ఇప్పుడు భూమి, నీళ్లు, అగ్ని, గాలి, మనస్సు, ఇవి మూర్తాలు, చిన్న పదార్థాలు. దాంతో తయారైన శరీరము యజ్ఞం చేస్తుంది, దానం చేస్తుంది, తపస్సు చేస్తుంది, సంధ్యావందనం చేస్తుంది, ఒకరిని రక్షిస్తుంది, ఒకరిని చంపుతుంది, ఏదేదో వ్యవహారాలు చేస్తుంటుంది. ఇది బుద్ధి కూడా ప్రకృతితో పుట్టింది. అది చిన్నది కాబట్టి ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఈ లోకం నుండి ఆ లోకానికి, జాగ్రత్త నుండి స్వప్నానికి తిరుగుతూ ఉంటుంది. అది మూర్త పదార్థాలలో క్రియ సంభవము. అమూర్త పదార్థం ఆత్మ కదా, వ్యాపకం కదా. వ్యాపకమైన పదార్థంలో క్రియ లేదని నైయాయికులు అంగీకరిస్తారు. వాళ్ళే అంగీకరిస్తారు. గుణవత్వం క్రియావత్వం వా ద్రవ్య సామాన్య లక్షణం అంటారు. అంటే దాంట్లో గుణం అని ఉండాలా, క్రియ అని ఉండాలా. అయితే గుణము క్రియనేమో 5 ఉంటాయి. భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో. పంచభూతాలలో ఉండదు. భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో, గాలిలో, మనస్సులో లేదు. కాబట్టి ఇవి ఈ మూర్త పదార్థాలలోనే క్రియ ఉంటుందని మీరే అంగీకరిస్తారు. అమూర్తంలో క్రియ ఉండదని మీరే అంగీకరిస్తారు. మళ్ళీ ఇప్పుడు కర్మ చేస్తుందని మీరే అంటున్నారు. రివర్స్ వాళ్ళకే వేసారా? మరి వాళ్ళే అన్నారు కదా, మరి విభూ పదార్థంలో క్రియ లేదన్నారు కదా వాళ్ళు. మరి లేదన్నప్పుడు మీరు క్రియ ఎక్కడ నుండి తెచ్చి పెడుతున్నారు మధ్యలో?
అది మీరు అనేది కరెక్ట్ కాదు. అది మీరే అనడం, మీరే ఖండించుకోవడం ఏం బాగుంటుంది? అది ఏం బాగలేదు. అవును, అది అమూర్తం అని చెప్పి నువ్వే సూర్యుడు అంటివి, నువ్వే సూర్యుడు కాదంటివి. అవును, నేను మనిషిని అంటివి, నేను మనిషిని కాదంటివి. అదేంటి? అది ఒక మాట మీద ఉండాలి కదా. ఒక మాట మీద ఉండాలి కదా మీరు. మరి ఇంతకుముందే మరి ఆ క్రియ అనేది మూర్త పదార్థాలలో 5 ఉంటుంది. అమూర్తం అయితే వ్యాపకం, ఆకాశం ఉంటుంది, కాలం ఉంటుంది, దిక్కు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. 4 వ్యాపక పదార్థాలలో క్రియ ఉండదని మీరే అంగీకరిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కర్మ ఉన్నదని, మరి కర్మ ఎట్లా చేసింది? ఇది విభూ పదార్థం కర్మ ఎట్లా చేస్తుంది? మరి కర్మ చేయనప్పుడు దీనికి పుణ్యపాపాలు ఎట్లా వచ్చినాయి? పుణ్యపాపాలు లేనప్పుడు జన్మ ఎట్లా వచ్చింది? అసలు మొత్తం మెయిన్ వాళ్ళ కొత్తితోటి వాళ్ళ నాలుకని కోసుకున్నారు వాళ్ళు. వాళ్ళ కత్తితోటి వాళ్ళ నాలుకని కోసుకున్నారు, వాళ్ళే కోసుకున్నారు. ఇక నోరు మూసుకొని కూర్చున్నారు. మహానుభావ, ఇక నీది కానీ ఎండి అంటున్నారు అన్నమాటిగా. అందుకనే సమస్య అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఈ జాలంలో నుండి బయటపడాలి మనం. ఇది ఈ జాలంలో నుండి మనం స్పష్టంగా తెలిసి బయటపడాలి మనం. కాబట్టి మృత్యు రూపాన్ని అంటే మనకు ఈ మృత్యు రూపాలను వదిలిపెట్టి స్వప్నానికి వెళ్ళామన్నాడు కదా. మృత్యు రూపాలు అంటే ఈ శరీరము, ఇంద్రియం అన్నాడు కదా. ఈ శరీరాలు కార్యకరణ సంఘాతం అన్నాడు కదా. ఆ మృత్యు కూడా దాంట్లోనే ఉంటుంది. కార్యకారణ సంఘాతంలోనే మృత్యు కూడా ఉంటుంది. ఒక కార్యం చచ్చిపోయి ఇంకో కార్యం వస్తుంది. ఇంకొకటి అవిద్య, కామము, కర్మ అని మృత్యు అంటారు. అవిద్య, కామము, కర్మ. ఈ అవిద్య ఉండేది ఇక్కడ బుద్ధికి. ఎందుకు అంటే దానికి ఆత్మానాత్మ విచారణ లేదు. దాంట్లో బుద్ధికి ఆత్మానాత్మ విచారణ ఉంటే నేను ఆత్మ అనేది మనకు కలుగుతున్నాం బుద్ధితోటే కదా. మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన. మనసు అంటే బుద్ధి ద్వారానే నేను ఆత్మను తెలుసుకోవాలా. ఆ బుద్ధికి జ్ఞానం లేదు కాబట్టి మనకు జ్ఞానం లేదు. అవిద్య ఎక్కడ ఉంది? బుద్ధిలో కదా ఉండేది. అవును, అవిద్య ఉన్నది బుద్ధిలోనే. మరి అవిద్య ఉండేది బుద్ధిలోనే కదా. ఇప్పుడు ఒకవేళ బుద్ధి గురువు దగ్గరికి పోయి మరి ఆత్మానాత్మ విచారణ చేసి ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం, నేను ఆత్మ అని మనం బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి గురువు దగ్గరికి పోయి. బుద్ధిని వదిలిపెట్టి ఎక్కడ పోయి ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు, బుద్ధిని వదిలిపెట్టి మీరు వినగలుగుతారా? బుద్ధి ద్వారానే వినాలి కదా. ఆ బుద్ధికి జ్ఞానం కలిగితేనే మీకు కలుగుద్ది. బుద్ధికి జ్ఞానం కలగకపోతే మీకు కలగదు కదా. మరి అవిద్య ఎక్కడ ఉన్నట్టు? అది బుద్ధిలోనే ఉందన్నమాట. ఎక్కడ అవిద్య ఉందో అక్కడనే కోరిక ఉంటుంది, అక్కడనే కర్మ ఉంటుంది. కాబట్టి బుద్ధికి మనకు అభేదం అయింది కాబట్టి, బుద్ధిలో అవిద్య ఉంది కాబట్టి మనకు కూడా అవిద్య ఉంది. బుద్ధికి జ్ఞానం ఉంటే నేను పండితుడిని అయితే కాశీకి పోయి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం శాస్త్రాలను చదువుకున్నదే బుద్ధి. నేను పండితుడిని నేనంట, నేను పండితాన్ని మీరంటారు. బుద్ధి ద్వారానే నీకు పాండిత్యం వచ్చింది. బుద్ధి ద్వారానే కదా జ్ఞానం కానీ అజ్ఞానం కానీ వచ్చింది. బుద్ధి ద్వారానే కదా నీకు బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రతం, సన్యాసి వినవు. ఆ బుద్ధి ద్వారానే కదా నువ్వు మోక్షం అని తెలుసుకున్నావు. సమస్తాన్ని ఎత్తి బుద్ధి మీద పడేశారు. ఉండేదే అక్కడ. అది అర్థమైందా? బుద్ధికి అవిద్య అని పేరు కూడా ఉంది. మృత్యు రూపాన్ని బుద్ధే. మృత్యు రూపాన్ని అంటే ఇప్పుడు కార్యకరణ సంఘాతం అంతా కలిసి మృత్యు రూపాలు. మృత్యు రూపాన్ని బహువచనం చెప్పింది కదా అక్కడ. కాబట్టి అన్నీ కలిసి అవుతుంది. అది బుద్ధి ఒకటి కాలు చేతులు లేకుంటే ఏం చేస్తావు? ఏం చేసేది? ఇప్పుడు నోరుకు నీకు పేస్టర్ వేసిన మీ అమ్మగారు ఉన్నది కదా, టీచర్ కదా, లెక్చరర్ కదా, అక్కడ పేస్టర్ వేసి అడపై చెప్పమంటే చెప్తుందా? ఆత్మ పెద్దదే కానీ ఏం చేస్తుంది? కార్యకరణ సంఘాతం లేని ఏం చేయలేదు. అది బుద్ధి ఏం చేయలేదు. అంత తోడు కావాల్సిందే అన్నమాట. ఈ కార్యకరణ సంఘాతాన్నే మరి దాన్ని అది కర్మ చేస్తుంది. అదే కర్మ చేస్తుంది. కార్యకరణ సంఘాతం ఉంటేనే బుద్ధికి ఏదైనా కర్మ చేయగలుగుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ మూడు దీంట్లోనే ఉన్నాయి, బుద్ధిలోనే ఉంటాయి. ఆ బుద్ధికి ఇవన్నీ ఆ బుద్ధి కరణాలు తోడైతేనే అది ఏదైనా చేయగలుగుతుంది. ఈ కరణాలు తోడు చేసుకొని చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మృత్యు అనేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం అనేది ఏంటంటే మనము మనము ఆత్మనే ప్రకృతి అయింది. ప్రకృతే
ఆత్మే ప్రకృతి అయింది. ప్రకృతి కోరిక కలిగింది కదా. కలిగింది. అవును. సైక్షత బహు అది అయింది కదా. ఏకో నేను ఒక్కనే ఉండి నరమత అయితే అని నేను ఒక్కనే లభించలేనని సంకల్పం కలిగింది కదా. ఆ సంకల్పం వల్లనే కదా బుద్ధి తయారైంది. ఆ బుద్ధితో ప్రపంచం తయారైంది. అయితే మనకు ఒకటి బుద్ధి ఉంది. బుద్ధిలో మనం ఉన్నాం కాబట్టి ఆ మన యొక్క జ్ఞానస్వరూపాన్ని బుద్ధి గ్రహించి అది ఆత్మ అయ్యి ఆత్మ వలె అనేది జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ అయ్యి సింపుల్ వర్డ్ ఎంత మీనింగ్ చేంజ్ అయిపోతుందో. ఆత్మ అయ్యి అది వ్యవహారం చేస్తున్నది. ఆత్మ వలె అనేది మనం జ్ఞానం ఉన్న మనం అనుకుంటున్నాం. ఆత్మ అయింది అది. నేను 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 అనేది అదే కదా. ప్రకృతిర్ మహాన్ తతో అహంకార. మరి అహంకారం నేను 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 అనేది భూమి అంటదా, నీళ్ళు అంటదా, అగ్ని అంటదా, గాలి అంటదా, ఆకాశం అంటదా? అది మన బుద్ధిలో జ్ఞానం ప్రవేశించి ఆ జ్ఞానాన్ని స్వీకరించి అంటుంది. అది బుద్ధి అంటుంది. ఆ బుద్ధి అన్నదాన్ని మనం అన్నదాన్ని మనం అనుకుంటాం, మనం ఇది వేసుకుంటాం. అయితే బుద్ధికి నేను అనే స్వభావం ఎట్టొచ్చిందంటే సంక్రమించింది. అది ఇనుము లోపలికి అయస్కాంతం సంక్రమించినట్టుగా అది సహజంగా దాంట్లో సంక్రమించేసి నేను నేనంటే దాని తర్వాత ఇంద్రియాలకు, దాని తర్వాత శరీరానికి చైతన్యం వచ్చి ఇవి మూడు కలిసి కర్మ చేస్తాయి. ఈ మూడు కలిసి కర్మ చేస్తాయి. ఎక్కడ కర్మ ఉంటుందో అక్కడ మరణం ఉంటుంది. అవే వస్తాయి. అవే వస్తాయి అంటే అది చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, బాధపడుతుంటాయి, సంతోషపడుతుంటాయి. కాబట్టి ఆత్మలా ఎట్లాంటి మృత్యు అనేది లేదు. మృత్యు రూపాలు లేవు, మృత్యువు లేదు. అసంగో క్షయం పురుష. మనం ద్రష్ట చూసేవాడికి ఏ పాపం అంటారు. ఇంకొకటి మరి స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ లేవాలనే స్వప్నావస్థలో కర్మలు చేస్తున్నాం కదా. మరి జాగ్రత్త అవస్థలో పుణ్యపాపాలు వస్తున్నాయి కదా. మరి స్వప్నావస్థలు రావచ్చుగా. జాగ్రత్త అవస్థలు అంటే కార్యకరణ సంఘాతం అంతా కలిసి చేసినాయి. అక్కడ కార్యకరణ సంఘాతం ఏమీ లేదు, బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి కూడా ఉండి లేనట్టుంది. దాంట్లో మనం బుద్ధి వృత్తులలో ప్రవేశించేసి ఏదో నిర్మాణం అవుతుంది. మన ఆధారంగా చేసుకున్న వృత్తులే ఏమేమో అవుతున్నాయి. అక్కడ కూడా ఏవో మరి అక్కడ పుణ్యం చేస్తున్నాం, అక్కడ పాపం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం కదా. మరి అక్కడ కూడా పాపం రావాలిగా, అక్కడ కూడా పుణ్యం రావాలిగా. చేస్తున్నట్టు మన అనుభవంలో ఉంది కదా. అవును, పుణ్యపాపాలు చేస్తున్నట్టు మనకు స్వచ్ఛంగా స్వప్నంలో అనుభవం ఉంది కదా. అనుభవం ఉన్నది కదా. మరి అనుభవం ఉన్నప్పుడు మరి అక్కడ పుణ్యపాపాలు ఉన్నట్టే కదా. పుణ్యపాపాలు ఉన్నట్టే కదా. మరి ఉన్నప్పుడు రావాలి కదా పుణ్యపాపాలు. అంటే స్వప్నంలో అది చేస్తున్నట్టు ఊహనే తప్ప కర్మ ఉండదు. ఆడ కార్యకరణ సంఘాతంతో కలిసి చేసిందే కర్మ అవుతుంది. కార్యకరణ సంఘాతం లేదు, ఓన్లీ వృత్తులే ఉన్నాయి. ఆడ ఓన్లీ వృత్తులే ఉన్నాయి. వృత్తులు అంటే అన్ని జ్ఞాపకాలు. స్మృతి పదంలో తీసుకొచ్చుకున్నది. ఈ స్మృతి పదంలో ఉంటాయి, కొన్ని పూర్వజన్మవి ఉంటాయి, సహజంగా సంస్కారాలు అంతా నేను చెప్పిన కదా అన్నీ దాంట్లో ఉంటాయి. అది మనం చైతన్యం దాంట్లో ఉన్నాము. ఆ చైతన్యాన్ని బట్టి ఇప్పుడు ఈ ఫ్యాన్ స్విచ్ ఆపేయగానే గబిక్కన అది స్టకప్ అయిపోద్ది, అది కొంచెం తిరుగుతుంది కదా. అట్లా అది జాగ్రత్త అవస్థను స్వప్నావస్థ కొంచెం తిరుగుతుంది. ఆ ఊపు జాగ్రత్త ఊపు, అది జాగ్రత్త ఊపు అన్నమాట. అది జాగ్రత్తలో తిరిగింది బర్రు అని, దాని కరెంట్ ఉండే. ఆ స్వప్నానికి వచ్చేప్పటికీ ఆ స్పీడ్ తగ్గిపోయింది, అది తిరుగుతుంది. అది కరెంట్ లేకుండా తిరుగుతుంది కదా, అది ఆ స్పీడ్ ఉండదు కదా. ఆ విధంగానే దాంట్లో కరెంటు లేకుండా ఎట్లా తిరుగుతున్నదో ఈ కార్యకరణ సంఘాతం లేకుండా వృత్తులు తిరుగుతుంటాయి లోపల. అందుకు దాంట్లో పుణ్యపాపాలు అంటావా? అది అసలు కార్యకరణ సంఘాతం లేదు కదా అక్కడ చేయడానికి. అది ఉన్నట్టు భ్రమనే తప్ప లేదు కదా. లేదు కదా. ఒకవేళ ఆడనే అక్కడనే మరి ఇక్కడ సమస్య వచ్చింది స్వామిజీ. ఇప్పుడు నోటితో ఒక జపం చేస్తున్నాడు, అది దాని ఫలం కొంచెమే అంటాడు. మనసుతో చేస్తే ఫలం ఎక్కువ అంటాడు. ఆ జాగ్రత్త అవస్థలో కదా. జాగ్రత్త అవస్థలో కార్యకరణ సంఘాతంతో కలిసి చేస్తున్నావు కదా, ఆడ అవుతుంది. ఇది స్వప్నంలో వ్యవహారం. ఇది ఆడ శరీరమే లేదు, ఇంద్రియాలే లేవు, అంత ఓన్లీ వృత్తులే ఉన్నాయి, అంత జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలే అస్తవ్యస్తంగా అవుతుంటాయి అన్నమాట అక్కడ. అందుకనే మనం స్వప్నంలో కలగన్నాం అనుకో, పొద్దున్నే లేచి నేను వాడిని రాత్రి కల వచ్చింది వాడిని నేను మర్డర్ చేసినాను అనుకో,
వీడు తీసుకుపోయి పోలీసు వాళ్ళకి పట్టిస్తారా? కంపల్సరీ పట్టించాడు. ఏం కలరా పట్టిస్తారా? పట్టాడు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు నిజంగానే అయితే మరి? అవును, అది కాదు. లేకపోతే ఇప్పుడు ఓ రాత్రి ఏమన్నా మర్డర్ చేసినాం అనుకో, ఆ పోలీసు వాళ్ళు తీసుకుని రాత్రి కళ్ళలో జైలు వేసినాం అనుకో, అసలు మేలుక రాకూడదుగా. ఆ కేసులన్నీ అయిన తర్వాత బయటకు రావాలి. అర్థమైందా? ఇట్లా ఇవి ప్రత్యక్ష విరోధాలు. వీటిని ఏమంటారంటే ప్రత్యక్ష విరోధాలు అన్నమాట. మనకు అట్లా అనుభూతి అనేది లేదు. ఏదో అవి ఊహలే. అది జ్యోతిర్ కదా, అంటే మనకు ఒక 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 ఊహలే కదా, అన్నీ ఊహలే కదా. మనం ఇంతకుముందు చూసినాయి, అంతకుముందు చూసినాయి ఇవన్నీ దాంట్లో వృత్తులు ఉంటాయి కాబట్టి అక్కడ కర్మ అనేది అది కుదరదు. అది కార్యకరణ సంఘాతం సంబంధం అయితేనే కర్మ అంటారు తప్ప ఊహలో నువ్వు ఇప్పుడైనా సరే, జాగ్రత్త అవస్థలో అయినా సరే, ఊహలో ఒకరిని చంపిరా, ఏమైనా పాపం వస్తుందా? ఆ ఊహలో 10 మందిని బతికించిరా, ఏమైనా వస్తుందా? ఈ స్వప్నం కూడా అంతే. స్వప్నం కూడా స్వప్నం కూడా అంతే. ఇప్పుడు మనసులో భావించుకున్నావు అనుకో, 1,00,000 మందిని పెట్టుకొని ఇట్లా అన్నదానం చేస్తున్నా అనుకో, ఎంత అనుకున్నా కానీ నీకు ₹1 పుణ్యం రాదు. అర్థమైందా? నువ్వు అంత దూరం ఎందుకు? నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని శుభ్రంగా మీరు పాయసం చేసుకున్నట్టు వంటింట్లోకి పోయి అన్ని రకాల చటర్సోపేతమైన భోజనాలు చేసిన అంతా చేసుకున్నట్టు 2 గంటలు కళ్ళు మూసుకొని శుభ్రంగా వంట అంతా చేసి హాయిగా అన్ని ఇస్తరాకులు పెట్టుకొని షడ్రసోపేతంగా భోజనం చేసుకొని ఆవలింపి తర్వాత కళ్ళు తీసినాం అనుకో, ఉంటుందా? స్వప్నం కూడా అంతే. కార్యకరణ సంఘాతం తోడైనప్పుడు అంటే నువ్వు శరీరంతో కూడా కలిసి కిందికి పోయి వంట చేసుకొని శరీరంతో కూడా కలిపి తిన్నప్పుడే లెక్క అవుతుంది తప్ప నువ్వు వీడే కూర్చొని మనసులో అనుకుంటే ఎట్లా అవుతుంది? ఇష్టం జాగ్రత్త స్వప్నం పెట్టను, అది కూడా స్వప్నమే అంతే. కార్యకరణ సంఘాతం లేదనమాట. అందుకనే అక్కడ మనకు పుణ్య పాపాలు ఎంత పెద్ద యజ్ఞమన్నా చేయి, ఆడ పుణ్యం రాదు. స్వప్నంలో ఎన్ని పెద్ద యజ్ఞాలన్నా చేయి, నువ్వు ఎన్ని పాపాలన్నా చేయి, అది ఊహ మాత్రమే కానీ కార్యకరణ సంఘాతంతో చేసింది కాదు అని స్పష్టంగా చెప్తారు అన్నమాట. ఈ విధంగా మనము స్వప్నానికి వెళ్ళి స్వప్నంలో కొంత ఉండి మళ్ళీ సుషుప్తికి వెళ్ళి సుషుప్తిలో మనం ఇంకా ఆనందంగా ఉంటాం, ఇంకా ఆనందంగా ఉండి ఆ నుండి మళ్ళా మరి ఎట్లుంటుందంటే మరి ప్రతిన్యాయం ప్రతియోన్యాత్, ప్రతిన్యాయం ప్రతియోన్యాత్ అంటే క్రమ పద్ధతి ప్రకారం. అంటే మనం జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్ళి స్వప్నం నుండి సుషుప్తికి వెళ్ళాం కదా, దక్షిణాక్షి ముఖే విశ్వ అంటారు కదా, జాగ్రత్త అవస్థలో కుడి కంట్లో ఉంటాము. మరి మనస్యంతస్తు తైజస అంటారు, అంటే ఇక్కడ మనకు విశుద్ధ చక్రంలో స్వప్నాలు ఉంటాయి. మరి హృది ప్రజ్ఞ తదా ప్రాజ్ఞ అంటారు కదా, ఈ మాండుక్య కారికలే కదా. సుషుప్తిలో మనం హృదయంలో ఉంటాం అనుకోండి, మనం ఎట్లా పోయినామో మళ్ళీ అట్లే రావాలి. ఎట్లా ఏ దారి గుండా వెళ్ళినావో అదే దారి గుండా రావాలి. అంటే జాగ్రత్త నుండి స్వప్నానికి, స్వప్నం నుండి సుషుప్తివి, సుషుప్తి నుండి మళ్ళీ స్వప్నానికి రావాలా, స్వప్నం నుండి మళ్ళీ జాగ్రత్త రావాలి. దారి లేదు కదా మరి, ఉన్నది నువ్వు ముందు కళలు వచ్చిన తర్వాతనే మేలుకుంటావు కదా. సుషుప్తి నుండి లేవగానే నీకు మెలక రాదు, మధ్యలో కళ వస్తుంది ఒకటి, నీకు ఏదోటి. ఇది గమనించలేదు. మీరు చూడండి, ఎప్పుడైనా సుషుప్తి నుండి లేవగానే ఒక క్షణకాలమైనా వస్తుంది. అదే విధంగా రివర్స్ తీసుకు ఏ దారి గుండా పోయినవో అదే దారి గుండా రావాలి. అందుకనే పునః ప్రతిన్యాయం ప్రతియోని తర్వాతి ప్రతిన్యాయం ఏ విధంగా వెళ్ళినవో ప్రతియోని అంటే సుషుప్తి నుండి స్వప్నానికి, స్వప్న నుండి జాగ్రత్తకు 722. ప్రతిన్యాయం ప్రతియోన్యాత్. ప్రతిన్యాయం అంటే ఎట్లా పోయినవో అట్లే మళ్ళీ తిరిగి రావాలా. ప్రతియోని అంటే సుషుప్తి నుండి స్వప్నము, స్వప్నము నుండి జాగ్రత్తకు అవి అనుభవించుకుంటూ రావాలి. ఎట్లా పోయినవా అట్లే రావాలా. ఇంకా నువ్వు ఏమంటుందంటే సవా ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వ దృష్టైవ పుణ్యంచ పాపంచ. ఆ స్వప్నంలో పుణ్యపాపాలను మనం చూస్తామే తప్ప చెయ్యం. దృష్టువైవ అన్నాడు. దృష్టు అంటే మనం సాక్షి. అవును, ఇప్పుడు 10 మంది తగు పెట్టుకుంటున్నారు, మనం దూరంగా ఉండి చూస్తున్నాము, మన మీద కేసులు పెడతారా? పెట్టరు.
ఎందుకు పెట్టరు? మనం చేయలేదు కాబట్టి. ఆ విధంగానే మనం జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ ద్రష్టలమే కానీ కర్తలం కాదనమాట. మనము ద్రష్టలమే కానీ కర్తలం కాదు. కర్త బుద్ధి, కర్త బుద్ధి. బుద్ధి ఆత్మ తాదాత్మ్యాన్ని పొంది, మన తాదాత్మ్యాన్ని పొంది చైతన్యవంతమై ఆత్మ అయి పనిచేస్తుంది. అది దాంట్లో ఒకటే కర్తృత్వం ఉంటుంది. మనకు ఓన్లీ ద్రష్ట మనం అనమాట. ద్రష్ట ఎప్పటికీ కూడా వాడికి పుణ్యపాపాలు వాడికి అంటవు. వాడికి కర్తృత్వం లేదు, భోకృత్వం లేదు, అది ఏమి లేదు, ఊరికి ద్రష్ట అంతే. ద్రష్ట ఎందుకంటే దానిలో గుణాలు లేవు కదా. మన లోపల ఈ సత్వరజస్తమ గుణాలు లేవు కదా. ఉంటే మారుతుంది, లేవు. మనం కేవలం జ్ఞానస్వరూపులం అంతే, జ్ఞానం చూస్తాం అంతే అన్నమాట. పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ. ఆ సుషుప్తి నుండి మళ్ళీ స్వప్నానికి మనం వచ్చేస్తాం అన్నమాట. సో ఎత్తత్ర కించిత్ పశ్యత్తి అనన్వాగత స్థేన భవతి. అంటే మనం జాగ్రత్త నుండి స్వప్నానికి వచ్చిన ఆ జాగ్రత్త మనకు ఎంబటి రాదు, ఏమి రాదు. మనం జాగ్రత్త అవస్థలో శరీరము, భార్య, పిల్లలు, సంసారమైన మన ఎంబడి వస్తాయా? రావు. ఆ విధంగా సుషుప్తికి పోయినామనుకో, సుషుప్తి నుండి స్వప్నానికి వచ్చినామనుకో, స్వప్నం నుండి మన జాగ్రత్తకు వచ్చినామనుకో, ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది, కానీ అక్కడికి రాదు, ఇక్కడికి రాదు, రానే రాదన్నమాట. సా ఎత్తత్ర కించిత్ పశ్యతి. జాగ్రత్త అవస్థలో నువ్వు ఏం చూసినావో, స్వప్నావస్థలో ఏం చూసినావో, సుషుప్తి అవస్థలో ఏమనిపి అవి అక్కడే ఉండిపోతాయి. అనన్వాగత మనకు సంబంధం లేదు. మనం కేవలం ద్రష్టలం. అది మనసుకు సంబంధం అంతే. జాగ్రత్త చూసినా మనస్సే, స్వప్నం చూసినా మనస్సే, సుషుప్తి చూసినా మనస్సే. ఈ మూడు మనస్సుకు సంబంధం. కానీ అనన్వాగత మనకేమి సంబంధం లేదనేది నువ్వు అర్థం చేసుకోవయ్యా జనక అని చెప్తున్నాడు. ఇదే బంధం, దీని పేరే బంధం. అర్థం చేసుకోకపోవడానికి పేరే బంధం. అర్థం చేసుకున్నాం అనుకో, జాగ్రత్త చేసేది బుద్ధే, స్వప్నం చేసేది బుద్ధే, సుషుప్తి దాని ధర్మాలై మన ధర్మాలు. మనం జాగ్రత్త మన ధర్మం అయితే అసలు జాగ్రత్తలోనే ఉంటాం, స్వప్నానికి పోం. పోనీ స్వప్నం మన ధర్మం అయితే సుషుప్తికే వెళ్ళాం. పోనీ సుషుప్తి మన ధర్మం అయితే మళ్ళీ స్వప్నానికి రాము. ఇదంతా బుద్ధి ధర్మాలవి. మనం కేవలం చూస్తూ ఉన్నాం అంతే, చూస్తూ ఉన్నాము అనేది నీకు గమనింపుకు రావాలా. దీన్ని సాధన చేసి గమనింపుకు తెచ్చుకో అని చెప్తున్నాడు. సాధన చేసి గమనింపు. నువ్వు చెప్తున్నా, నేను చెప్పింది నీకు అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ అనుభవానికి రాదు. కానీ నువ్వు అనుభవానికి నువ్వు కూర్చొని చేసుకోవాలి, బాగా ఆలోచన చేసి చేసుకోవాలన్నమాట. దాన్ని ఎట్లాగాను అనేది తర్కం ఉంటుంది కదా, ఈ తర్కాన్ని ఆధారంగా చేసుకొని చేసుకోవాలని చెప్తున్నాడు అనమాట. అనన్వాగత స్థేన భవత్యసంగోఖ్యయం పురుష. ఎందుకంటే మన వ్యాపక పదార్థం, మన లోపల కర్మ ఉండడానికి లేనే లేదు. మనము వ్యాపక పదార్థం, మనలోన కర్మ ఉండడానికి లేనే లేదు. కర్మ అనేది బుద్ధి సమవాయం, మన సమవాయం కాదు. బుద్ధి సమవాయం, బుద్ధిలో ఉంటుంది, అది మనకు సంబంధం లేదు. కాబట్టి మనకు కర్మతో ఎట్లాంటి సంబంధం లేదు. కర్మ లేదు కాబట్టి మనకు జన్మ లేదు, మృత్యువు లేదు. ఇప్పుడు బుద్ధికి కర్మ ఉన్నది కాబట్టి జన్మలు ఎత్తుతుంది. అది దశావతారాలు ఎత్తింది అదే కదా. అవును, దశావతారాలు ఎత్తింది ఏది అదే కదా, బుద్ధే కదా. ఇంకా ఇప్పుడు 64 లక్షల అవతారాలు ఎత్తింది ఏంది? బుద్ధే. ఇంకా మనం ఎన్ని అవతారాలు ఎత్తుంటాం చెప్పండి. మరి ఆయన విష్ణు 10 అవతారాలు ఎత్తితేనే ఆయన పూజ చేస్తున్నాం కదా మనము. మరి మనం ఇన్ని అవతారాలు ఎత్తినాం కదా, మనల్ని ఏం చేయాలా? కాకపోతే మరి ఆ విష్ణువు స్వార్థం లేకుండా పరుల కోసం జీవించాడు, పరుల కోసం. అది ఇప్పుడు ఈ 33 మంది దేవతలు కూడా ఎందుకంటే భూమి దేవత ఎందుకన్నారంటే దానికి స్వార్థం లేకుండా సేవ చేస్తుంది. నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ ఏం స్వార్థం ఉన్నది? జ్ఞానేంద్రియాలు. బుద్ధికి ఏం స్వార్థం ఉంది పాపం? మనస్సుకి ఏం స్వార్థం ఉంది? ఇదంతా సంఘాతం కదా. సూర్యుడికి, చంద్రుడికి ఏం స్వార్థం ఉన్నది? అందుకనే దేవతలైనారు. బుద్ధికి ఏం స్వార్థం ఉంది? అది దానికి ఏం స్వార్థం ఉంది? దానికి ఏం అవసరం? అది ఎందుకు దానికి స్వార్థమేంది?
అది నీకోసం ఆత్మయి పనిచేస్తుంది. అది నువ్వు సెక్రటరీని పెట్టుకున్నావు, వాడు పనిచేస్తూ ఉంటాడు, తన కోసం చేస్తాడా? తన కోసం చేస్తాడా? నీ పవర్ని తీసుకుని చేస్తాడు. మళ్ళీ ప్రధానమంత్రి దగ్గర పిఏ నా పవర్ తీసుకొని నన్ను వినోదపరచడానికి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక ఆయన డ్యూటీ అయిపోయింది. ఇక నేను వినోదపరచడానికి ఏం స్వామీజీ, వాహ్ వాహ్, ఇది స్వామీజీ నిజంగానే నా శక్తి తీసుకొని నన్ను వినోదపరచడానికి నువ్వు కర్తవై, నువ్వు భోక్తవై, నువ్వు మృత్యు రూపాలతో నువ్వు సంచరిస్తున్నావు, నాకు చూపిస్తున్నావు. అబ్బా, ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, రాజుకు సైన్యాధిపతిని నియమిస్తాడు, ఆ వేరే వాళ్ళ దగ్గర పోయి యుద్ధం చేసి జయిస్తాడు. ఆ జయిస్తే ఆ పేరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు తన కోసం యుద్ధం చేసిండా? తన కోసం ఓడిపోయిందా? అంటే వీడిని ఆనందపరచడానికి ఇన్ని నాటకాల పాపం. అది ఆ ప్రకృతి బాధపడుతుంది. మరి అది ప్రకృతి అట్లా బాధపడుతుంది అనమాట. అది దానికోసం, మన కోసం. అందుకనే బుద్ధి కూడా దేవత కదా. అంతే కదా, దానికి ఏం స్వార్థం లేదు. అది కూడా దేవతే. అది దేవత. అర్థమైందా? అందుకనే ఏకాదశి రుద్రులలో బుద్ధి కూడా ఉంది కదా, అందుకనే దేవత. దీనికి అభిషేకం చేయాలి పాపం మనం. అవును, కరెక్టే. మరి దీనికి అభిషేకం చేయాలి. పిచ్చిదానిలాగా మనకి ఎంత సేవ చేస్తుంది అది. అయ్యి మామూలు సేవ కాదండి బాబు, ఎన్ని జన్మల నుండి సేవ చేస్తుంది. దాన్ని మనం పట్టించుకుంటున్నావా? లేదండి. ఒక జన్మకు సేవ చేస్తేనే నా పతి దేవుడు అంటాడు, పత్ని దేవుడు అంటారు, నా తల్లి నా భార్య దేవత అంటారు, నా భర్త దేవత అంటారు. వాళ్ళు దేవతనే. మరి ఇది ఈ జ్ఞానేంద్రియాలకి ఏమైనా స్వార్థం ఉన్నదండి? కర్మేంద్రియాల కాళ్ళ చేతులకి ఏమైనా స్వార్థం ఉందా? దానికి నా లోపల అన్నం పడేస్తే ఎంత చాకరీ చేస్తున్నాయి చెప్పండి. గొడ్డు చాకరీ చేస్తున్నాయి కదా. అది మన శక్తిని తీసుకొని మన కోసం చేస్తున్నాయి. శక్తిని తీసుకున్న పాపాన ఇక పాపాన అంటే అది బలవంతం అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్లో కరెంటు పోయిన తర్వాత బలవంతంగా తిరుగుతుంది. అది తిరుగుతుంది. కాబట్టి దానికి జ్ఞానం లేదు. బుద్ధికి జ్ఞానం, మనకు మానవ జన్మెత్తి మనం ఆ బుద్ధి ద్వారా మనం తెలుసుకోవాలి. బుద్ధి ఏంది, నేనేంది అని తెలుసుకునే ఒక మానవ జన్మనే అన్నమాట. ఇంకొక జన్మలో ఇది వీలు పడదన్నమాట. భవతి అసంగోక్షయం పురుష. మనం మాత్రము చూసేవాళ్ళం కానీ చేసేవాళ్ళం కాదు. ఈ చేసేది ఎవరంటే 33 మంది దేవతలే. 33 మంది దేవతలే వీళ్ళే చేస్తారు. అవి వాళ్ళకి స్వార్థం లేదు, మన కోసం చేస్తారు. వాళ్ళకేం స్వార్థం లేదన్నమాట. అంటే వాటికి స్వార్థం లేదు, నా కోసమే చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్కు తన స్వార్థం ఏముందండి? నీ కోసం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఉన్నాయి, ఏం స్వార్థం ఉంది? ఈ పుస్తకం ఉంది, దీనికి ఏం స్వార్థం ఉంది? ఈ జపమాల ఉంది, దీనికి ఏ స్వార్థం ఉన్నది? ఈ గడ్డ ఉన్నది, దీనికి ఏం స్వార్థం ఉంది చెప్పండి? ముక్కు ఉన్నది, ఏమన్నా దానికి ఏమన్నా స్వార్థం ఉందా? ఈ నోరు ఉంది. ప్రపంచంలో ఏదైనా ఎత్తుకుని ఏదన్నా స్వార్థం ఉన్నది బట్టకరా? లేదు, దేనికి లేదండి. ఏదన్నా ఒక పరమాణువుని తీసుకురా, ఏమీ లేదు. సృష్టి అంతా ఎత్తుకు, 14 లోకాలు ఎత్తుకు, ఎక్కడ లేదు. వాటికి స్వార్థం లేదు, కోసమే. అవి కాకపోతే కర్తృత్వాన్ని నెత్తిలేసుకొని చేస్తున్నాయి. కర్తృత్వం అనేది కనబడగానే కళ్ళు ఇట్లా చూస్తుంది, చెవులు ఇట్లా ఉంటాయి, ముక్కు వాసన చూస్తుంది. ఎంత అలర్ట్గా సేవ చేస్తున్నాయి. జాగ్రత్త, ఇక్కడ నుండి వాసన వస్తుంది, మిరపకారం వాసన వస్తుంది, ఓ జాగ్రత్త, పాయసం వాసన వస్తుంది, అట్లా పోయి చూసిరాపో. ఎంత సేవ చేస్తున్నాయి. ఓ రే బాబురే. ఈ దేహం ఏమైనా సుఖపడుతుందా అంటే ఇది కూడా లేదు. అది దాని సుఖమే తెలియదు, దుఃఖం తెలియదు, జడ పదార్థం అది. కానీ ఇవన్నీ మన కోసం చేస్తాయి, కానీ మనం చేయం. మన కోసం చేస్తాయి, చూస్తాం అంతే. మన కోసం చేస్తాయి, మనం చేయి. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి కష్టపడుతుంటే రాష్ట్రపతి సంతోషిస్తుంది, పిఏ కష్టపడుతుంటే ఈయన సంతోషిస్తాడు. మనకు ఆ సంతోషం కూడా లేదు. ఎవరికి లేదు సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడనుకోండి, ఆయన దగ్గర పిఏ ఉంటాడు అనుకోండి, ఆ పిఏ కష్టపడి ఏదైనా మంచి చెడ్డ, ఇప్పుడు అంతా అవన్నీ వస్తున్నాయి కదా, ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ ఆ ముఖ్యమంత్రి పిఏ చూసుకొని అంతా చూసుకొని నాకు మాట రాకుండా చేసిండు అనుకో, ఈయన హ్యాపీ అవుతారు కదా ముఖ్యమంత్రికి. మనకు ఆ హ్యాపీ కూడా లేదు. ఎందుకంటే సుఖ దుఃఖాలు మనసులో ఉత్పత్తి అవుతాయి. ఆ మనసు సుఖ దుఃఖాలే మనమే అనుకుంటున్నాం, ఆడ భ్రమ. అవును స్వామిజీ, అవును స్వామిజీ. ఆ మనసు సుఖ దుఃఖాలే మనమే అనుకుంటున్నాం, అది భ్రమ అన్నమాట. మనకు సుఖం లేదు. మామూలుగా అయితే నాకు సుఖం లేదు, దుఃఖం ఏది లేదు. ఆ భ్రమ నుండి బయటికి రావాలని చెప్తున్నాడు.
అచ్చా, ఏదైతే నేను ఈ సుఖము దుఃఖము నాది అని అనుకుని భ్రమపడుతున్నానో ఆ భ్రమ నుండి బయటపడడమే నీకు మోక్షం. ఆ భ్రమలో ఉన్నంత వరకు నీకు జన్మ వస్తుంది. ఇది ఏవమేవైతత్ యాజ్ఞవల్క్య మీరు చెప్పింది మా కింద ముందు నేను గురువుల దగ్గర విన్నది, నా అనుభవంలో ఉన్నది, మీరు చెప్పింది కరెక్టే. ఏవమేవంటే అనుభవంలో ఉన్నది కాబట్టి ఏవమేవ అంటుండ ఆయన. నువ్వు చెప్పింది కరెక్టే, నేను కూడా గురువుల దగ్గర విన్నా, నేను కూడా సాధన చేసి తెలుసుకున్నా. కాబట్టి మనం మాత్రము కర్త కాదు. బుద్ధికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ బుద్ధికే ఉంటాయి. కానీ బుద్ధితో మమేకం అయిపోయి మనం బుద్ధి వలె ప్రవర్తిస్తున్నాం. ఈ మాత్రం కరెక్టే, కానీ వాస్తవికంగా మాత్రం మనకు దేనితోటి సంబంధము లేదు. మనకు ద్రష్టలమే కానీ కర్తలం మాత్రం కాదు. నువ్వు చెప్పింది కరెక్టు. నాకు కూడా వాళ్ళు చెప్పిన దానికి, నా అనుభవాలు ఉన్నదానికి మీరు మాకు రూఢి చేసిండ్రు. ఇంతకుముందు సంశయం ఉండే, మీరు గురువులలో పెద్ద గురువులు కదా, మీరు స్టాంప్ వేయాలి కదా ఎవరన్నా. మన పాటికి మనం కొట్టుకొచ్చి నేను కలెక్టర్ స్టాంప్ వేసుకుంటే నడుస్తుందా? నీ పాటి నువ్వు సంతకం పెట్టుకుని ప్రధానమంత్రి నడుస్తుంది కదా? నడవదు కదా. ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిండ్రు, నేను కూడా అక్కడిక్కడ చదివిన, నా అనుభవంలో కూడా ఉన్నది. కానీ మీరు చెప్పిండ్రు కాబట్టి అది సత్యం. ఇక అది సత్యం. ఆ సత్యాన్ని నాకు బోధ కలిగింది. ఇప్పుడు ఆ సత్యం బోధ మీరు నాకు కలిగించిండ్రు కాబట్టి నీకు 1000 ఆవులు ఇస్తున్నా పోమంటాడు. సహస్రం తే దదామి సోహం భగవతే సహస్రం దదామి. సహస్రం అంటే 1000. అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహీతి. ఇంకా నాకు మోక్షం కలగల. ఇంకా నాకు మోక్షం కలగల. మోక్షాన్ని గురించే చెప్పు అంటే నా స్వరూప స్థితి నాకు ఇంకా కలగలే. నేను బుద్ధిని నేను అనిపిస్తుంది, జాగ్రత్త స్వప్న సుషుప్తులు నాకే ఉన్నాయి అనిపిస్తుంది. మీరు చెప్పడం బట్టి మళ్ళీ నేను అకర్తన అనిపిస్తుంది. అకర్తన అనిపిస్తుంది. కానీ ఇంకా నాకేదో జ్ఞానం ఇంకా కొంచెం కొరవ ఉంది. అది నాకు చెప్పండి స్వామి అని నమస్కారం చేసిండు అనమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః.